మిత్రులందరూ కూడా నమస్తే. ఒక్కటే విషయం చెప్తున్నా అన్నగారికి, ఎందుకంటే ఈ జిల్లా ఇన్ఛార్జిగా మన అధ్యక్షులు వారు ఉన్నారు కాబట్టి జంగి యాదవ్ అన్న గారికి పక్కకు 4 ఎకరాలు ఉందన్న గవర్నమెంట్ ల్యాండ్, చెట్లు తీసేసిర్రు, అదే చెట్లని యథావిధిగా పక్కన పెట్టించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇవాళ ఆయన పుట్టినరోజు గుర్తు చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా అదే ఇవాళనే పుట్టినరోజు కాబట్టి. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో 360 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 5 ఎకరాలు ఇస్తా అని చెప్పి, మీరు ముఖ్యమంత్రి గారికి దగ్గర ఈ జిల్లా నుంచి కూడా మీరు ప్రాతినిధ్యంగా వహించినారు. మరి బీసీ నాయకులు మాకు నమ్మకం ఉన్నది, పొన్నం ప్రభాకర్ అన్న గారి దృష్టికి కూడా ఈ సబ్జెక్ట్ ఉన్నది, ఇప్పుడు మహేష్ అన్న దృష్టిలో ఉంది. మీరు కొద్దిగా దీన్ని డక్కా కొడితే పని అయిపోతుందన్న. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు ఎవరికి కావాలి? రాత్రి చెట్లను నరికేస్తే ఆత్మ ఘోష అన్న. వీళ్ళకి ఇంకేం లేదు, వచ్చి పెద్ద మంచి సొసైటీ వాళ్ళని అడిగి అన్న ఇది చేసుకున్నా, ఈ సంగతి ఆ గుడి ఆ బడ ఏమైనా కావాలంటే నేను చేస్తా అన్న అంటే అన్ని ఏరియాలో జరుగుతున్నాయి అన్న. ఏదైనా మాట్లాడుకొని వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళ సలహాలు తీసుకుంటే ఈ పంచాయతీ ఉండకు. మేము ఆర్డర్ తెచ్చుకున్నాం, కొట్టేసాం అంటాడు సిఐ. ఏమంటాడు ఎక్సైజ్ సిఐ, కొట్టించినాం, నేను లీవ్లు ఉన్నా, నేను బయట ఉన్నాను అంటున్నాడు. 3 చెట్లు అంటాడు. ఆమె ఎస్ఐ వచ్చింది నందిని, అయ్యో సార్ ఏం సార్ ఇదంతా ఇన్ని కొట్టేసిరా అని అన్నాడు. అందుకే మీరు దయచేసి మంత్రి పొన్నం గారి దృష్టికి ఈ సబ్జెక్ట్ తీసుకొని మాకు 4 ఎకరాలు అక్కడ మా సొసైటీకి ఇప్పిస్తే ఈ పెట్టిన చెట్లను యథావిధిగా ఆడ పెట్టుకోవచ్చు. ఆ టెక్నాలజీ కూడా ఉన్నది. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారు కూడా మాకు మోపులు ఇవన్నీ కూడా ఇస్తున్నట్టు, మన గౌన్లో ఇంత పెద్ద సమస్య ఉంది, ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నది. ఇది మీరు దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని మా ఒక నమ్మకం అందరి తరఫు నుంచి.